హలో, నేను మిస్ రావు. గంజాయి డ్రగ్స్ ఎక్కడ దొరికినా కానీ వాటి మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. ప్రత్యేకించి విశాఖపట్నం కేంద్రంగా గంజాయి సరఫరా అవుతుంది అనేది సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాల పోలీసులు అనేక సందర్భాల్లో తనిఖీలు చేసినప్పుడు బయటపడినటువంటి అంశం. ఇప్పుడు షణ్ముఖ్ దొరికారు. యూట్యూబరు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి షణ్ముఖ్ ఇప్పుడు గాంజా షణ్ముఖ్గా మారిపోయారు. అసలు పోలీసులు రైడ్ చేసినప్పుడు ఏం జరిగింది, షణ్ముఖ్ ఏ విధంగా దొరికారు, దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటి, ఈ గంజాయితో దొరికినటువంటి షణ్ముఖ్ అనేది పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం న్యూస్ ఎడిటర్ రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో షణ్ముఖ్ అనగానే మనకు యూట్యూబర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా గంజాయి కేసులో దొరికిపోయారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, అసలు ఎక్కడ దొరికారు, ఎప్పుడు దొరికారు? సార్, ఇప్పుడు ఈ వ్యవహారంలో షణ్ముఖ్ చాలా విచిత్రంగా దొరికాడు సార్. ఇది యాక్చువల్ గా 2 days వరకు కూడా రీసెంట్ గా మన సాయంత్రం షణ్ముఖ్ సంబంధించిన ఒక సినిమా ఫంక్షన్ కూడా అయింది. దానికి సంబంధించి అందులో కూడా అతను అక్కడ డాన్స్ చేశాడు. సో మొదటి నుంచి సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటాడు. అతనుకున్న సోషల్ మీడియాలో దాదాపుగా 5 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతనికి చాలా యాక్టివ్ ఉంటాడు. ప్లస్ వెబ్ సిరీస్ ద్వారా చాలా ఫేమస్. అలాగే మేము చంద్రముద్ర అదే క్రెడిబిలిటీతో బిగ్ బాస్ కూడా వెళ్ళాడు. అయితే 2021లో అనుకుంటా ఇటువంటి కేసులో డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన తర్వాత అప్పుడు ఒకసారిగా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాడు. ప్లస్ ఒక అమ్మాయి వ్యవహారంలో కూడా మనోడి పేరు ఎప్పుడు వినిపిస్తూ ఉండేది. అది అతనికి పాపులర్ తెచ్చిపెట్టింది. అయితే రీసెంట్ గా అయితే ఈ గంజాయి స్కామ్ లో మాత్రం చాలా విచిత్రంగా దొరికాడు. ఎందుకంటే నిన్న షణ్ముఖ్ వాళ్ళ సోదరుడు సంపత్ అని ఒక అతను ఉన్నాడు. అతనికి సంబంధించిన అతను నన్ను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదు, వేరే అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి నార్సింగ్ పోలీసులకు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే సో అతను నిజంగా తెలుసుకుందాము, ఏం చేద్దాము, మొదటి పోలీసులు పిలిపించి మాట్లాడదామని చెప్పి అతనితో పాటు మౌనిక, అమ్మాయి పేరు మౌనిక బాధితురాలు. ఆ బాధితురాలు పోలీసులు వెళ్ళేసరికి అదే ఇంట్లో నానక్రామ్ కూడా అదే ఇంట్లో సంపత్తో పాటు షణ్ముఖ్ కూడా ఉన్నాడు. అది షణ్ముఖ్ ఎలా ఉన్నప్పుడు షణ్ముఖ్ అందరూ మామూలుగా లేడు. అతను ఆ క్షణానికి గంజాయిలతో దొరికిపోయాడు. సో పోలీసులు పెట్టిన కేసు ఒకటి, అక్కడ షణ్ముఖ్ దొరికిన కేసు ఒకటి. సో పోలీసులు అంటే ఇద్దరి మీద కేసు బుక్ చేశారు. అసలు మీకు గంజాయి ఎక్కడిది, ఎక్కడి నుంచి తెప్పించారు, మీకు ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది అని చెప్పి ఈ కోణాలను విచారణ మొదలు పెట్టారు. సో అక్కడ కూడా ఆ స్పాట్ లో కూడా షణ్ముఖ్ కొంచెం పోలీసులు మేనేజ్ చేద్దామని చెప్పి కొంచెం ట్రై చేశాడు. పోలీసులు కూడా కొంచెం దాంట్లో కనిపించినా కానీ ఈ వ్యవహారం కొంచెం సీరియస్ అవడంతో పెద్దగా రీసెంట్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఇదే విషయం మీద, ఈ గంజాయి మీద, ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉక్కుపాదం అవుతుంది. కేవలం గాంజా శంకర్ అని పేరు పెట్టిన ఒక కారణానికి సినిమా టైటిల్ మార్చమని చెప్పి సినిమా ప్రొడ్యూసర్ కి అలాగే సాయంత్రం నోటీసులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం అస్సలు ఇంత కూడా లైట్ తీసుకోలేదు. వెంటనే అతని మీద కేసు బుక్ చేశారు. ప్లస్ అతనికి ఎవరిచ్చారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి సేవిస్తే కొన్ని మన చట్టాల ప్రకారం అతను సేవించాడు కాబట్టి అతను బాధితుడున్నారు. కానీ అతను బాధితుడైనా కానీ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? ఒకటి రవి, ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి, నాకు గంజాయి కనపడకూడదు, మత్తు పదార్థాలు ఎక్కడా కూడా కనిపించకూడదు, దానికి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాంట్లో భాగంగా రైడ్ చేసినటువంటి సందర్భాల్లో ఇప్పటికీ 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల కుమారులు, వాళ్ళ బంధువులు బయటపడ్డారు హైదరాబాద్లో. అంటే గంజాయిని సరఫరా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది అనేటువంటి అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల్లూరు సంబంధించి నుడాకు సంబంధించినటువంటి లీడర్ యొక్క ఒక బంధువు ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోనే దొరికారు. ఆ తర్వాత చేసినటువంటి రైడ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దొరికారు. ఇప్పుడు ఈ షణ్ముఖ్ కూడా ప్రాథమిక విచారణలో విశాఖపట్నం నుంచి ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. సో ఇది వీళ్ళు వైజాగ్ తోటి వీళ్ళ సంబంధం ఏంటి? సో ఇతను షణ్ముఖ్ జశ్వంత్ వైజాగ్ ప్రాంతానికి చెందినవాడు సార్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. యూట్యూబ్ లో సోషల్ మీడియా చేస్తుంటాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గంజాయి వస్తుంది అంటే అది దాదాపుగా 90% ఒరిస్సా ఆంధ్ర బార్డర్ నుంచే వస్తుందని అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఇంకా చాలా తక్కువ సార్. గతంలో 1 సంవత్సరం క్రితం వరకు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సూర్యాపేట బోర్డర్ లో ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ ని, లారీలు మొత్తం ఆపి చెక్ చేశారు గంజాయి రవాణా అవుతుంది లేదు. ఆ స్థాయిలో జరిగింది, ఆ స్థాయిలో రవాణా అయింది. సో రీసెంట్ గా కూడా ఒక 2-3 సార్లు పట్టుకున్నప్పుడు కూడా వైసీపీ నేతల పేర్లు వచ్చాయి. అయితే ఈసారి కూడా ఈ షణ్ముఖ్ జశ్వంత్ కి ఈ గంజాయి సప్లై చేసింది వైసీపీ నుంచి కొంతమంది చేశారండి, అతను వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో అయితే ప్రస్తుతానికి పోలీసు అదే పనిలో ఉన్నారు. సో ఇతనికి సప్లై చేసింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అది సప్లై చేసిన కిన్పిన్ ఎవరు, సో ఎక్కడ దొరికిందో దీనికి ఆ పార్టీ వాళ్ళ సంబంధాలు ఆరోపణలు అయితే ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారాన్ని వాళ్ళు చెప్పట్లేదు. తర్వాత అఫీషియల్ గా అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చెప్పేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు సార్.
సో షణ్ముఖ్ బ్రదర్ ఎవరైతే సంపత్ ఉన్నారో ఆ సంపత్కి సంబంధించిన కంప్లైంట్లో ఆ సంపత్ లవ్వర్ ఎవరైతే ఉన్నారో ఆవిడిచ్చినటువంటి కంప్లైంట్లు ఆవిడని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారా, లేదంటే కేవలం గంజాయి కోణం నుంచే పోలీసులు వెళ్తున్నారా? లేదు సార్, ఆవిడ కంప్లైంట్ షణ్ముఖ్ మీద ఇచ్చింది, ప్లస్ అట్లాగే సంపత్ మీద కూడా ఇచ్చింది. అది వేరే కేసు. ప్లస్ గంజాయి దొరకడం ఇది ఇంకో కేసు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ కేసు విచారణలో ఆవిడతో నిజంగా మోసం జరిగిందా లేదా, మోసం చేస్తారా లేదా అనే యాంగిల్లో చేస్తున్నారు. అన్నిటికీ మించి అది సపరేట్ గా పక్కన పెట్టి అసలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఈ అన్నదమ్ములు ఇద్దరికి అవకాశం గంజాయి అలవాటు ఉందా, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా దొరికినాయని చెప్పి ఆరోపించారు. సో ఆరోపణలో నిజమెంత, ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్లస్ వాటికి ప్లస్ ఈ గంజాయి ఏపీ బోర్డర్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఈ విధంగా ఈ యాంగిల్లో ప్రస్తుతం విచారణ చేపట్టారు పోలీసులు. సో 2-3 రోజుల్లో పోలీసులు కూడా సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్లస్ అదిగాక ఈ విచారణ అనంతరం వాళ్ళకు కూడా షణ్ముఖ్ జశ్వంత్ సంపత్ జశ్వంత్ వాళ్ళకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది సార్. దాని గురించి నిజానిజాలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అలాగే మొత్తం చెప్పి వాళ్ళు క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఎప్పుడే మనకు అదే సమాచారం నేర్చేసి. రవి, రీసెంట్ గా మనం చూస్తే హైదరాబాద్ లో వెలుగు చూసినటువంటి ఒక సంఘటన కూడా చూస్తే కనుక ఇద్దరు లవర్స్, అతను ఈ అమ్మాయిని కాదన్నాడని చెప్పి ఆ అమ్మాయి తన కారులో గంజాయిని పెట్టి పోలీసులకు కాల్ చేసి పట్టించినటువంటి సందర్భం కూడా బయటకు వచ్చింది. అలాంటిది ఏమైనా ఈ ఎపిసోడ్ లో కూడా చోటు చేసుకుని ఉందని చెప్పి ఏమైనా అనుకోవచ్చా? అయితే సార్, మీరు చెప్పిన ఎపిసోడ్ లో అతన్ని లవర్ ని విరికించడానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే కారులో గంజాయి పెట్టింది. అయితే గంజాయి పెట్టింది కానీ ఆ పెట్టిన గంజాయిని ఆ కారులో ఉన్న లవర్ ఆ క్షణానికి తాగుతున్నట్టుగా లేడు. సో అతని దగ్గర ఉంది తప్ప ఆ తర్వాత వాళ్ళు జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో ఒక ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్లస్ వాళ్ళ టెక్నాలజికల్ ఎవిడెన్స్ ఆధారంగా సో ఈఎంఐ పెట్టిన విషయం కనిపెట్టారు. అయితే ఇప్పుడు కూడా పోలీసులు కూడా ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ మాకు కూడా వచ్చింది, ఇదే యాంగిల్ కూడా వెళ్తుంది. అయితే పోలీసులు వెళ్లే టైంకి అక్కడ షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించాడు. గంజాయి తాగుతూ కనిపించాడు. అతను తాగుతూ కనిపించి అతను అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎందుకంటే పోలీసుల దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. వీడియో రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయితో పాటు పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసిన కూడా దొరికింది. అందుకనే అంత గంటాపదంగా సో అతను చేస్తూ దొరికాడు కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. తెలుస్తుంది. సంపత్ ఏ విధంగా అయితే వాళ్ళ లవర్ ని మోసం చేశారు అని చెప్పి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, గతంలో షణ్ముఖ్ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొన్ని దాఖలాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఈ షణ్ముఖ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయితే షణ్ముఖ్ సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికంటే ముందు దీప్తి సునైనా అనే ఒక అమ్మాయి సార్, ఆ అమ్మాయితో లవ్ అఫైర్ ద్వారా ఇంకా బాగా ఫేమస్ అయ్యాడు. యాక్చువల్ గా సోషల్ మీడియాలో షణ్ముఖ్ యశ్వంత్ కంటే దీప్తి సునైనాకి ఎక్కువ క్రేజ్ ఉంది సార్. ఆవిడ ద్వారానే ఆవిడ లవర్ గా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఇతను కూడా నిరూపించుకున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక 2 సంవత్సరాల నుంచి ఆవిడతో బ్రేకప్ అయిపోయింది, అందుకని ఆవిడ దూరంగా ఉంటున్నాడు అనేక కారణాలు కూడా వినిపించిన. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరం మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, ప్లస్ వీళ్ళిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. ఎవరి జీవితం వాళ్ళు గడిపేస్తున్నారు, అంతే తప్ప అంతమంది ఇంకేళ్ళు. అయితే దీని వెనకాల ఒకవేళ ఏమైనా జరిగింది, గతంలో కూడా ఇతను మనోడికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయనే ఉద్దేశంతో కూడా దీప్తి సునైనా మనోడు 2 ఏళ్ళ దూరం పెట్టిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళే చెప్పారు. ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, అంతా ఎవరు సపరేట్ గా ఉంటున్నారు. ఒకటి రవి, ఇప్పుడు దీప్తి సునైనా అలాగే షణ్ముఖ్ వీళ్ళిద్దరూ కపుల్సా, లవ్వర్సా, లేదంటే ఫ్రెండ్సా? సార్ ప్రస్తుతానికి అయితే ఒక 2 ఏళ్ల క్రితం వరకు ఫ్రెండ్స్ సార్. 2 ఏళ్ల తర్వాత ఒక బిగ్ బాస్ తర్వాత ఇద్దరు లవర్స్ అయ్యారు. సో వాళ్ళిద్దరు తాము లవర్స్ గానే పరిచయం చేసుకున్నారు సార్. ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా తెలుసు. అయితే ఎక్కడో మరి తేడా జరిగింది. ఆ తర్వాత 1.5 year బ్యాక్ అనుకుంటే ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటున్నారు తప్ప ఇద్దరు మధ్య సంబంధాలు ఏమి లేవు. ఇద్దరు ఎక్కడ కలుస్తున్నట్టు కానీ సో సోషల్ మీడియాలో ఇద్దరు మధ్య చాటింగ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ పోస్టింగ్స్ కానీ ప్రస్తుతానికి ఏం లేవు సార్. వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతానికి ఎలాంటి రిలేషన్ కంటిన్యూ అవ్వట్లేదు. సో ఆ రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత ఈ ఎపిసోడ్ బయటకు వచ్చింది కాబట్టి ఆ బ్రేక్ అయినటువంటి దాంట్లో భాగంగా ఇతను వ్యసనానికి పాల్పడి ఉండొచ్చు అనేటువంటి యాంగిల్లో పోలీసులు ఆలోచిస్తున్నారా? ఆ యాంగిల్ లో కూడా చూస్తున్నారు సార్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఈ సెలబ్రిటీ స్టేటస్ కోసం కొంతమంది అంటే బాగా పనివర్తుల వల్ల కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలకి ప్లస్ డ్రగ్స్ కి అలవాటు పడిపోతా ఉంటారు. సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికంటే ముందు షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో పాపులర్ గా తెలుస్తూ పడ్డ. దాంతో పాటు అతను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు సార్ ఆ రోజు కూడా. సో కాబట్టి ఇప్పుడు అలవాట్లు అనేవి ప్రతి వ్యక్తికి ఉంటాయి, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుండా సొంతంగా అలా డ్రైవ్ చేసుకోవడం ప్లస్ ఇలా కనిపించడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో సోషల్ మీడియా అలవాట్లు అనేవి అందరికీ ఉంటాయి, ఎవరికైనా పరిమితిలో ఉంచుకుంటారు. కానీ ఇతను మాత్రం అట్లా అయినప్పుడు బయటకు రాకూడదు. హిట్ అండ్ రన్ లో దొరికిన తర్వాత పోలీసులు కేసు ఫైల్ చేశారు. అది కూడా మన టీవీలో కూడా వచ్చింది.
సో అక్కడ నుంచి ఓకే. ఆ తర్వాత వెళ్ళాడు తప్ప అలవాట్లు అనేవి ఇంకా ఆ క్షణం ఆ తర్వాత మరి ఏం జరిగింది తెలియదు, కానీ ఆ నేపథ్యంలోనే వాళ్ళు విడిపోయినట్టు కూడా కొంచెం వార్తలు ఉంటే అది ఎంతవరకు నిజం చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి వివరాలు తెలియజేసినందుకు. మొత్తం మీద హైదరాబాద్ పోలీసులకు షణ్ముఖ్ అడ్డంగా దొరికిపోయారు గంజాయి తీసుకుంటూ. ఇప్పుడు గత చరిత్ర మొత్తాన్ని పోలీసులు తవ్వుతూ ఉన్నారు. షణ్ముఖ్ ఎవరెవరిని ఏ విధంగా ప్రలోభ పెట్టారు, గంజాయి గతంలోనే అలవాటు ఉందా, డ్రగ్స్ ఏమైనా సరఫరా చేస్తున్నారా, డ్రింకింగ్ సంబంధించినటువంటి లిక్కర్ సంబంధించినటువంటి వ్యసనం ఏమైనా ఉందా, అసలు ఈయన ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, అసలు వైజాగ్ నేటివిటీ ఉన్నటువంటి ఈ షణ్ముఖ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చి తన వరకే వాడుకుంటున్నారా, లేదంటే దీన్ని వ్యాపారంగా చేస్తూ ఉన్నారా అనే దాని మీద వేగంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అడ్డంగా షణ్ముఖ్ అయితే బుక్ అయ్యాడని చెప్పి మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.